ఈరోజు మన టాపిక్ ఏంటంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఈ చాప్టర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవి మనకి అటాచ్మెంట్ ప్రాబ్లమ్స్ కింద అడుగుతారు. అంటే 8 మార్క్స్ ప్రాబ్లంలో 8 మార్క్స్ క్వశ్చన్లో బీ బిట్ అడుగుతారనమాట. ఇది వెయిటేజ్ అరౌండ్ 2 మార్క్స్ ఉంటాయన్నమాట. సో ఇవి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది మీకు. ఇందులో ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటే ఏ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ 4R is bent in the form of circle. What is the effective resistance between the ends of the diameter? ఒక వైర్ ఉందంట, ఒక వైర్ ఉంది, దీని రెసిస్టెన్స్ ఎంత అంటే 4R. దీన్ని ఏం చేశారు, బెండ్ చేశారు. ఎట్లాగా, సర్కిల్లా బెండ్ చేశారు. సర్కిల్లా బెండ్ చేస్తే ఇది సర్కిల్ అనుకున్నప్పుడు ఇది డయామీటర్ అనుకుంటాం మనం. ఈ డయామీటర్ నుంచి కనెక్ట్ చేస్తే రెసిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారనమాట. ఇలా కనెక్ట్ చేసినప్పుడు సపోజ్ ఇది ఏ, ఇది బి. టోటల్ వైర్ ఏమో రెసిస్టెన్స్ 4R అయినప్పుడు హాఫ్ అయితే 2R, ఇది కూడా 2R అవుతుంది. సో దీని యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ తీసుకుంటే మనం, అంటే ఇది దేనికి ఈక్వలెంట్ అంటే 2 రెసిస్టర్స్ తీసుకొని ఇలా 2 రెసిస్టర్స్ తీసుకొని ప్యారలల్గా వాటి యొక్క రెసిస్టెన్స్ ఇదొక 2R, ఇదొక 2R అయితే దీనికి రిజల్టెంట్ ఎంత వస్తుందో దీనికి కూడా అంతే వస్తుంది అన్నమాట. ఓకే, సో given wire resistance is equal to 4R ఓమ్స్ అనుకోండి. రెసిస్టెన్స్ అంటే ఓమ్సే కదా. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ 2R ఇక్కడ 2R తీసుకున్నాం కదా, ఈ 2R ఎలా ఉన్నాయంటే ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నాయన్నమాట. ప్యారలల్గా ఉన్నప్పుడు సపోజ్ ఇది ఒక R1 తీసుకున్నాం అనుకోండి, ఇది ఏమో R2 అని తీసుకున్నాం అనుకోండి, రెండు సేమ్ కాబట్టి హియర్ ద 2 రెసిస్టర్స్ ఆర్ ఐడెంటికల్, దట్ ఈస్ R1 ఈజ్ ఈక్వల్ టు R2. ఓకే, ఎంత ఆ రెండు కూడా 2R, అంటే R1కి బదులు 2R పెట్టుకోవచ్చు, R2కి బదులు 2R పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటి, దే ఆర్ ఇన్ ప్యారలల్. ద రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్గా ఉన్నప్పుడు ఫార్ములా ఏంటంటే 1/RP, ప్యారలల్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. 2 రెసిస్టర్స్ ఉంది. సో 1/RP ఈజ్ ఈక్వల్ టు 1/2R ప్లస్ 1/2R. ఇలా తీసుకుంటే దీనికి మనం ఎల్సిఎం కట్టామనుకోండి, 1/RP ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్లో 2R వస్తే 1 ప్లస్ 1 న్యూమరేటర్లో అనమాట. సో ఇక్కడ మనకి 1/RP ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 అంటే 2/2R, 2/2R, 2 గెట్స్ క్యాన్సిల్డ్. దీన్ని 1/RP ఈజ్ ఈక్వల్ టు 1/R వచ్చింది. దీన్ని రెసిప్రోకల్ చేయండి, రెండు కూడా రెసిప్రోకల్ చేస్తే RP ఈజ్ ఈక్వల్ టు R. దిస్ ఈజ్ ది ఫైనల్ రిజల్ట్. అంటే ఒక 4R కెపాసిటీ ఉన్న వైర్ని కనుక మీరు సర్క్యులర్గా కనుక రౌండ్ చేస్తే ఆ డయామీటర్ నుంచి మీరు కనుక కరెంట్ పాస్ చేసినప్పుడు ఎంత రెసిస్టెన్స్ వస్తుంది అంటే R అనే రెసిస్టెన్స్ వస్తుందన్నమాట. అంటే 4 times డిక్రీజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం, ఇది పొటెన్షియోమీటర్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఇది. దీంట్లో ఏ పొటెన్షియోమీటర్ వైర్ ఈజ్ 5 మీటర్ లాంగ్. ఒక పొటెన్షియోమీటర్ ఉందంట, ఆ మీటర్ యొక్క వైర్ లెంగ్త్ ఎంత అంటే 5 మీటర్స్ అంట. జనరల్గా పొటెన్షియోమీటర్ 10 మీటర్స్ ఉంటుంది, బట్ ఇక్కడ 5 మీటర్స్ ఇచ్చారు. అండ్
పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ 6 వోల్ట్. అంటే ఒక వైర్ ఉంది, ఎట్లా పొటెన్షియోమీటర్ వైరు ఇక్కడి నుంచి ఇక్కడికి. సపోజ్ ఇది ఏ, ఇది బి అనుకుంటే ఈ ఏకి బికి మధ్యన పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే 6 వోల్ట్ ఉందట, మెయింటైన్డ్ బిట్వీన్ టూ ఎండ్స్. ఫైండ్ ది ఈఎంఎఫ్ ఆఫ్ సెల్ విచ్ బ్యాలెన్సెస్ లెంగ్త్ 180 సెంటీమీటర్ ఆఫ్ ది పొటెన్షియోమీటర్ వైర్. ఇక్కడ ఏమంటున్నారు, మనకి లెంగ్త్ ఏమో 5 మీటర్స్ ఇచ్చారు, దీని మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ 6 వోల్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఈఎంఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈఎంఎఫ్ ఎంత, ఎక్కడ బ్యాలెన్సింగ్ లెంగ్త్ 180 సెంటీమీటర్స్ అయినప్పుడు. అంటే బ్యాలెన్సింగ్ లెంగ్త్ 180 సెంటీమీటర్స్ అంటే అక్కడ ఎంత వోల్టేజ్ దగ్గర గ్యాలవనోమీటర్ 0 రీడింగ్ చూపిస్తుందని అర్థం అనమాట. సో ఇది తీసుకుంటే మనకి గివెన్ లెంగ్త్ L ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్స్ అమ్మ. ఇది ఈ 5 మీటర్స్ అయినప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈజ్ ఈక్వల్ టు 6 వోల్ట్ ఇచ్చారు, 6 వోల్ట్. ఇప్పుడు మనం ఏం కట్టాలి, ఎన్ని వోల్ట్స్ దగ్గర ఈ యొక్క పొటెన్షియోమీటర్ బ్యాలెన్స్ అవుతుంది అంటే 180 సెంటీమీటర్స్ దగ్గర ఎన్ని వోల్ట్స్ వస్తుందని అడుగుతున్నారనమాట. సో కాబట్టి ఇక్కడ మీరు ఏం కట్టాలి, పొటెన్షియల్ గ్రేడియంట్, పొటెన్షియల్ గ్రేడియంట్ అంటే ఏంటంటే ద వోల్టేజ్ వర్సెస్ లెంగ్త్ అనమాట. రేషియో కట్టాలి వోల్టేజ్కి లెంగ్త్కి, రెండింటిని. ఎందుకంటే ఇక్కడ 5 మీటర్స్ ఇచ్చారు, 6 వోల్ట్ ఇచ్చారు. ఒకవేళ 6 మీటర్స్ ఇచ్చారనుకోండి, ఒక్కొక్క మీటర్కి 1 వోల్ట్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ 5, 6 కాబట్టి తీసుకుంటే మనం 6/V అంటే ఎంత, 6 కాబట్టి 6 డివైడెడ్ బై 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 1.2 వోల్ట్ పర్ మీటర్. గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేస్తాం అంటే 1.2 వోల్ట్స్ అనమాట పర్ మీటర్, ఒక్కొక్క మీటర్కి. అదే 6 మీటర్స్ వైర్ ఉందనుకోండి 1 వోల్ట్ పర్ మీటర్ వస్తుంది అనమాట. సో అది గ్రేడియంట్ అనమాట. బ్యాలెన్సింగ్ లెంగ్త్ L ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎంత ఇచ్చారు, 180 సెంటీమీటర్స్. 180 సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ చూడండి మీటర్స్లో ఇచ్చారు, ఇక్కడ సెంటీమీటర్స్లో ఇచ్చారు. దీన్ని కూడా మనం మీటర్స్లోకి మార్చాలి. దట్ ఈస్ 180 ఇంటూ 10⁻⁻2 మీటర్, దట్ ఈస్ ఈక్వల్ టు 1.8 మీటర్స్ అనమాట. దెన్ ఇక్కడ మనం ఈఎంఎఫ్ కట్టాలి. ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు V/L ఇంటూ L. ఇది స్మాల్ ఎల్, ఇది స్మాల్ ఎల్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏంటిది పొటెన్షియల్ గ్రేడియంట్ V/L అంటే 1.2 ఇంటూ 1.8 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఆన్సర్ ఎంతంటే మనకి 2.16 వోల్ట్స్ అనమాట. దేర్ ఫోర్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2.16 వోల్ట్స్. ఇది సో ఇది ఫైనల్ రిజల్ట్ అనమాట. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇన్ ఏ పొటెన్షియోమీటర్ అరేంజ్మెంట్ ద బ్యాలెన్స్ విత్ ది సెల్ ఈజ్ 76.3 సెంటీమీటర్. వెన్ a resistor 9.5 ohms is used in the external circuit of the cell, the balance point shifts to 64.8 centimeter. Determine the internal resistance of the cell. యాక్చువల్గా పొటెన్షియోమీటర్ ఎందుకు ఇక్కడ, మామూలుగా మనం రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక రెసిస్టర్ తీసుకుని ఒక వైర్ తీసుకుని ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఇది ఒక బ్యాటరీకి ఉన్న రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసే ఒక డివైస్ అనమాట. సో కాబట్టి అక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ మనకు కావాలి. అంటే ఒక రెసిస్టర్ ఉంటేనే రెసిస్టెన్స్ రాదు. ఒక సర్క్యూట్లో కూడా ఒక బ్యాటరీ కానీ వేరే డివైస్ ఏది ఉన్నా సరే అక్కడ రెసిస్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం
ఇక్కడ చూద్దాం ఫస్ట్ గివెన్ డేటా. ఇక్కడ ఫస్ట్ వచ్చి బ్యాలెన్స్ పాయింట్. బ్యాలెన్స్ ఎంత ఇచ్చారు? L1. లెట్ L1 ఈజ్ ఈక్వల్ టు 76.3 సెంటీమీటర్స్. ఫస్ట్ బ్యాలెన్సింగ్ పాయింట్. ఎప్పుడు సెల్ రెసిస్టెన్స్ ఏది యాడ్ చేయకముందు. అలాగే రెసిస్టెన్స్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేసిన తర్వాత, అంటే ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఎంత? R ఈజ్ ఈక్వల్ టు 9.5 ohms. ఇది యాడ్ చేసిన తర్వాత బ్యాలెన్సింగ్ లెంగ్త్ ఎంత అంటే L2 ఈజ్ ఈక్వల్ టు 64.8 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాల్ ఆర్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో దీనికి ఫార్ములా ఏంటంటే స్మాల్ ఆర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్, స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R ఇంటూ L1 మైనస్ L2 డివైడెడ్ బై L1. ఫస్ట్ బ్యాలెన్సింగ్ పాయింట్, డిఫరెన్స్ ఆఫ్ టూ బ్యాలెన్సింగ్ పాయింట్స్ డివైడెడ్ బై ఇనీషియల్ బ్యాలెన్సింగ్ పాయింట్ అనమాట. R అంటే ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. సో స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R అంటే ఎంత? 9.5. ఇదిగో 9.5 ఇంటూ L1 76.3 సెంటీమీటర్ మైనస్ 64.8 సెంటీమీటర్ డివైడెడ్ బై 76.3. ఇది దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి సెంటీమీటర్స్లో ఇచ్చారు. సెంటీమీటర్లు ఇచ్చారండి, మన మీటర్స్లోకి కన్వర్ట్ చేయక్కర్లేదు. ఈవెన్ కన్వర్ట్ చేసినా కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ న్యూమరేటరు డినామినేటరు ఉన్నాయి. న్యూమరేటరు డినామినేటర్లో ఒకవేళ మీరు మీటర్స్లో కన్వర్ట్ చేసిన 10⁻⁻² వేస్ట్ చేసినా ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. కాబట్టి ఇక్కడ సెంటీమీటర్స్ తోటే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి ఇక్కడ R ఈజ్ ఈక్వల్ టు, ఇదంతా సాల్వ్ చేస్తే మనకు వచ్చే ఈక్వేషన్ ఎంత అంటే, ఆన్సర్ ఎంత అంటే 1.7 ohms అనమాట. ఇది నెక్స్ట్ ప్రాబ్లం 4. ఇన్ ఏ పొటెన్షియోమీటర్ అరేంజ్మెంట్ at cell of EMF 1.25 volt gives balance point at 35 centimeter length of the wire. If the cell is replaced by another cell and the balance point shifts to 63 centimeter, what is the EMF of the second cell? ఇక్కడ పొటెన్షియోమీటర్ ఉంది ఇలాగా. సపోజ్ ఇది A, దిస్ ఈస్ B. ఇక్కడ మనకి టోటల్ వైర్ లెంగ్త్ అయితే ఇవ్వలేదు మనకి, కానీ ఒక సెల్ కనెక్ట్ చేసినప్పుడు అంటే దీని మధ్యన ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? 1.25 వోల్ట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు 35 సెంటీమీటర్స్ దగ్గర ఒక సెల్ పెట్టినప్పుడు బ్యాలెన్స్ అయిందంట. బ్యాలెన్స్ అంటే అక్కడ ఉన్నటువంటి గ్యాలోనామీటర్లో రీడింగ్ 0 వచ్చింది, 35 సెంటీమీటర్స్. ఆ తర్వాత ఏం చేశారు? ఒక సెల్ని రీప్లేస్ చేశారనమాట. ఉన్న సెల్ని రీప్లేస్ చేశారు అనదర్ సెల్తో, వేరే సెల్ ప్లేస్ చేశారు. చేసినప్పుడు ఈసారి 63 సెంటీమీటర్స్ వచ్చింది. సో అప్పుడు సెకండ్ సెల్ యొక్క ఈఎంఎఫ్ ఎంత అని అడుగుతున్నారు. దీనికి సొల్యూషన్ చూస్తే, లెట్ E1 ఈజ్ ఈక్వల్ టు 1.25 వోల్ట్ ఫస్ట్ సెల్ యొక్క ఈఎంఎఫ్. E2 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ద బ్యాలెన్సింగ్ పాయింట్ L1 ఈజ్ ఈక్వల్ టు 35 సెంటీమీటర్స్. అలాగే బ్యాలెన్సింగ్ పాయింట్ L2 ఈజ్ ఈక్వల్ టు 63 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం E2 ఫైండ్ అవుట్ చేయాలి. మన ఫార్ములా
E1 by E2 is equal to L1 by L2. E1 ఎంత 1.25, E2 ఎంత, ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. E2 ఈజ్ ఈక్వల్ టు L1 35 డివైడెడ్ బై 63. సో మనం E2 ఫైండ్ అవుట్ చేయాలంటే E2 ఈ E2ని ఇటు తీసుకెళ్ళండి, ఈజ్ ఈక్వల్ టు 1.25 అలాగే ఉంటుంది ఇంటూ 63 డివైడెడ్ బై ఈ 35 వస్తుంది కదా, ఇక్కడ 35. దీన్ని మనం సాల్వ్ చేస్తే E2 ఈజ్ ఈక్వల్ టు 2.25 వోల్ట్స్. ఈఎంఎఫ్ ఆఫ్ ది సెకండ్ సెల్. ఫస్ట్ సెల్ ఎంత 1.25 ఉంది, అప్పుడు బ్యాలెన్సింగ్ లెంగ్త్ 35 సెంటీమీటర్స్ వచ్చింది. అదే సెకండ్ది బ్యాలెన్సింగ్ లెంత్ ఇంత వచ్చినప్పుడు ఈఎంఎఫ్ ఎంత అంటే 2.25 వోల్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5. 3 resistors 2 ohm, 4 ohm and 5 ohm are combined in parallel. What is the total resistance of the combination? ఇక్కడ 3 రెసిస్టర్స్ ఉన్నాయట, 2 ohm, 4 ohm, 5 ohm. వీటిని ప్యారలల్గా కంబైన్ చేశారు. ఇప్పుడు టోటల్ రెసిస్టెన్స్ ఎంత కాంబినేషన్ అని అడుగుతున్నారు. సో దీని డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఏంటంటే, సపోజ్ దిస్ ఈజ్ ఫస్ట్ రెసిస్టెన్స్, this is second, this is third. 3 రెసిస్టర్స్ తీసుకున్నాం. ఇలా తీసుకుని దీనికి మనం ఈఎంఎఫ్ కనెక్ట్ చేసాం, సెల్ కనెక్ట్ చేసాం, ఇలా కనెక్ట్ చేసాం. సో ఐ అనే కరెంటు దీంట్లోకి ఫ్లో అవుతుంది, మళ్ళీ ఐ అనే కరెంట్ ఇట్లా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇది ప్లస్, ఇది మైనస్. సో ఇక్కడ అదే పొటెన్షియల్ అప్లై చేస్తాం. సో దిస్ ఈజ్ I1, దిస్ ఈజ్ I2, దిస్ ఈజ్ I3. ఇలా కరెంట్లో ఫ్లో అవుతున్నాయి దీంట్లోంచి. దిస్ ఈజ్ R1, R2, R3. ఇప్పుడు ఈ డయాగ్రామ్కి ఫార్ములా ఏంటంటే ప్యారలల్ కదా, గివెన్ డేటా ఫస్ట్, గివెన్ డేటా లెట్ R1 ఈజ్ ఈక్వల్ టు 2 ohms, R2 ఈజ్ ఈక్వల్ టు 4 ohms, R3 ఈజ్ ఈక్వల్ టు 5 ohms. ఇలా తీసుకొని ఆర్పి అంటే ప్యారలల్ రెసిస్టెన్స్ హౌ మచ్, ఇది ప్రాబ్లం అనమాట. మన ఫార్ములా తీసుకుంటే 1/RP ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 ఇలా ఉంది. సో దీంట్లో 1/RP ఈజ్ ఈక్వల్ టు 1/R1 ఎంత 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/5 ఇట్లా తీసుకున్నాం. దీనికి ఎల్సిఎం తీసుకుందాం. ఎంత తీసుకుందాం అంటే 20 తీసుకుందాం. 4 × 5 20. ఎందుకంటే దాంట్లో 2 డివైడ్ అవుతుంది, 4 అవుతుంది, 5 కూడా డివైడ్ అవుతుంది కాబట్టి 20 తీసుకుందాం. సో ఇక్కడ దీన్ని తీసుకుంటే ఈ 10 పెట్టి 20ని డివైడ్ చేస్తే ఎంత వస్తుందంటే 10. ఈ 2ని పెట్టి 20ని డివైడ్ చేస్తే 10 వస్తుంది కాబట్టి 10 ప్లస్ ఇక్కడ 4 పెట్టి 20ని డివైడ్ చేస్తే 5 ప్లస్ ఈ 5 పెట్టి 20ని డివైడ్ చేస్తే 4 న్యూమరేటర్ వాల్యూస్ 1/RP. 1/RP ఈజ్ ఈక్వల్ టు 19/20. దేర్ఫోర్ దీని రెసిప్రోకల్ వేయండి. RP ఈజ్ ఈక్వల్ టు 20/19 ఓమ్స్ అన్నమాట. ఇది ఫైనల్ రిజల్ట్. నెక్స్ట్ ప్రాబ్లం 6.
ఇక్కడ ఏంటంటే 2 రెసిస్టర్స్ ఇచ్చారు, 10 ohm 15 ohm కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఇక్కడ మ్యాక్సిమం ప్యారలలే ఇస్తారు, ఎందుకంటే ఇదైతేనే కొంచెం ఫార్ములా ఉంటుంది. సిరీస్ అంటే ఏంటంటే జస్ట్ రెండు యాడ్ చేసాడమే, కాబట్టి సిరీస్ పెద్దగా ఇవ్వరు ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ డేటా రాసుకుందాం. లెట్ R1 ఈజ్ ఈక్వల్ టు 10 ohms, R2 ఈజ్ ఈక్వల్ టు 15 ohms. ఇప్పుడు ఏం కావాలి? ప్యారలల్ ఆర్పి ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ డయాగ్రామ్ తీసుకుంటే ఇలా 2 రెసిస్టర్స్ ప్యారలల్గా ఉన్నాయి. దీనికి ఒక బ్యాటరీకి కనెక్ట్ చేస్తే సెల్కి, దిస్ ఈజ్ R1, దిస్ ఈజ్ R2. I అనే కరెంట్ ఇట్లా, I ఇట్లా, దిస్ ఈజ్ V ప్లస్ మైనస్, దిస్ ఈజ్ I1, దిస్ ఈజ్ I2. ఇది సర్క్యూట్ డయాగ్రామ్ అన్నమాట. సో ఇప్పుడు దీంట్లో ప్యారలల్ తీసుకుంటే 1/RP ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. అంటే ఈ డయాగ్రామ్కి ఫార్ములా అనమాట. 1/RP ఈజ్ ఈక్వల్ టు 1/R1 ఎంత? 10 ప్లస్ R2 15, 1/10 ప్లస్ 1/15. సో 1/RP ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 2 మల్టిప్లై చేస్తామనుకోండి డినామినేటర్లో, 150 LCM వచ్చింది. ఇక్కడ ఈ 150ని 10 పెట్టి డివైడ్ చేస్తే 15 వచ్చింది. అలాగే ప్లస్ 115 పెట్టి డివైడ్ చేస్తే ఇక్కడ 10 వచ్చింది. లేదు క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట. ఈ 15 ఇక్కడ వేసుకొని 10 ఇక్కడ వేసుకొని 2 మల్టిప్లై చేయడం, ఇది ఒక పద్ధతి, క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట. సో 1/RP ఈజ్ ఈక్వల్ టు 25/150. ఈ 25 150లో ఎన్ని టైమ్స్ పోతుంది? 25 వచ్చి 150లో ఇది 1 టైం, ఇందులో 6 టైమ్స్ పోతుంది. సో 1/RP ఈజ్ ఈక్వల్ టు 1/6. దేర్ఫోర్ RP ఈజ్ ఈక్వల్ టు 6 ohms. రిజల్టెంట్ 6 ohms అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లమ్ 7. 3 identical resistors are connected parallel and the total resistance of the circuit is R/3. Find the value of each resistor. ఇక్కడ 3 identical resistors ఉన్నాయట. 3 identical resistors means R1 is equal to R2 is equal to R3. ఇలా 3 కూడా ఈక్వల్ ఓమ్స్ ఉన్నాయి, 3 ఉన్నాయట. ఈ మూడింటిని ప్యారలల్గా కనెక్ట్ చేశారట. ప్యారలల్గా కనెక్ట్ చేస్తే దానికి రిజల్టెంట్ ఎంత అంటే ఆర్పి. ఆర్పి అంటే ద రిజల్టెంట్ ఆఫ్ ప్యారలల్ సర్క్యూట్ ఆఫ్ రెసిస్టర్ అనమాట. దట్ ఈస్ R/3. అయితే ఇక్కడ ఏమడుగుతున్నారు? R1 ఈజ్ ఈక్వల్ టు R2 ఈజ్ ఈక్వల్ టు R3 ఎన్ని ఓమ్స్ అని అడుగుతున్నారు, లేదా దేనికి సమానం అని అడుగుతున్నారు. సో ఇప్పుడు చూద్దాం. ది ఫార్ములా ప్యారలల్ సర్క్యూట్కి (1/RP ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. ఇది యాక్చువల్ ఫార్ములా. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనకి ఇచ్చిన డేటాని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎలాగంటే పుట్ RP ఈజ్ ఈక్వల్ టు R/3, అలాగే R1 ఈజ్ ఈక్వల్ టు R2 ఈజ్ ఈక్వల్ టు R3. అంటే R1 చోట R1 పెడదాం, R2 చోట కూడా R1 పెడదాం, R3 ఉన్న చోట కూడా R1 పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే
1/r/3 ఈజ్ ఈక్వల్ టు 1/r1 ప్లస్ 1/r1 ప్లస్ 1/r1. R2 ఉన్న చోట కూడా R1, R3 ఉన్న చోట కూడా R1 ప్లేస్ చేసాం. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది కదా, రెసిప్రోకల్ అవుతుంది కదా. 3/r లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 1/r1 ప్లస్ 1/r1 ప్లస్ 1/r1. 3/r ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎంలో R1 కామన్గా 1 ప్లస్ 1 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3/r1. సో 3/r ఈజ్ ఈక్వల్ టు 3/r1. ఈ రెండు కొట్టుకుపోతే ఏమొచ్చింది? 1/r ఈజ్ ఈక్వల్ టు 1/r1 వచ్చింది. దీని రెసిప్రోకల్ వేసాం అనుకో, దేర్ ఫోర్ r ఈజ్ ఈక్వల్ టు r1. అంటే r అంటే ఏంటి? ఇక్కడ ప్యారలల్ వాల్యూ. ఇది దేనికి ఈక్వల్గా ఉంటుందంటే వీటికే ఈక్వల్గా ఉంటుంది అనమాట. ఫైనల్గా చెప్పాలంటే దేర్ ఫోర్ r ఈజ్ ఈక్వల్ టు r1 ఈజ్ ఈక్వల్ టు r2 ఈజ్ ఈక్వల్ టు r3. ఇవన్నీ ఈక్వలే. ఓకే, ఇది దీని యొక్క ఫైనల్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8. 3 resistors each of resistance 10 ohm are connected in parallel. 10 ohms ఉన్న రెసిస్టర్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేశారట. క్యాలిక్యులేట్ ది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ ది కాంబినేషన్. ఇట్లా ఇక్కడ మనం సొల్యూషన్ తీసుకుంటే లెట్ R1 ఈజ్ ఈక్వల్ టు 10 ohm, R2 ఈజ్ ఈక్వల్ టు 10 ohm, R3 ఈజ్ ఈక్వల్ టు 10 ohm. ఇలాగైనా రాయొచ్చు. R1 ఈజ్ ఈక్వల్ టు R2 ఈజ్ ఈక్వల్ టు R3 ఈజ్ ఈక్వల్ టు 10 ohm. ఇలాగైనా రాయొచ్చు. ఇప్పుడు ప్యారలల్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు, ప్యారలల్ రెసిస్టెన్స్ కాంబినేషన్ ఎంత అని అడుగుతున్నారు. సో ఫార్ములా వచ్చి 1/RP ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. సో 1/RP ఈజ్ ఈక్వల్ టు 1/10 ప్లస్ 1/10 ప్లస్ 1/10. సో కాబట్టి దీనికి 1/RP ఈజ్ ఈక్వల్ టు 10 ఎల్సిఎం తీయండి. న్యూమరేటర్లో 1 ప్లస్ 1 ప్లస్ 1. దెన్ 1/RP ఈజ్ ఈక్వల్ టు 3/10. దీన్ని రెసిప్రోకల్ చేస్తే RP ఈజ్ ఈక్వల్ టు 10/3 ohms. Therefore RP ఈజ్ ఈక్వల్ టు 3.33 ohms. ఇది ఫైనల్ రిజల్ట్ అన్నమాట. నెక్స్ట్ 9th ప్రాబ్లం. 4 resistors 20 ohm, 40 ohm, 20 plus x ohm and 80 ohm respectively from a Wheatstone bridge. Find the value of x. Wheatstone bridgeలో ఉన్నటువంటి రెసిస్టర్స్ ఇవన్నీ. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే అన్నోన్ వాల్యూ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సొల్యూషన్ లెట్ P ఈజ్ ఈక్వల్ టు 20 ohms, Q ఈజ్ ఈక్వల్ టు 40 ohms. Wheatstone బ్రిడ్జ్లో R ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ x ohm, x ఇది. S ఈజ్ ఈక్వల్ టు 80 ohm. ఇవి ఇచ్చారు. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? x ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ ఫార్ములా Wheatstone బ్రిడ్జ్ ఫార్ములా P/Q ఈజ్ ఈక్వల్ టు R/S. బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయినప్పుడు ఫార్ములా అనమాట. P వాల్యూ 20 డివైడెడ్ బై Q ఎంత?
40 ఈజ్ ఈక్వల్ టు ఆర్ 20 ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ 80. సో ఇప్పుడు తీసుకుంటే ఇది 40 80లో 2 టైమ్స్ పోతుంది. సో ఈ 2 పెట్టి 20ని మల్టిప్లై చేస్తే నెక్స్ట్ స్టెప్లో 2 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ ఎక్స్. ఇది ఎలా అయినా చేయొచ్చు అనమాట. సో 2 ఇంటూ 20 మీన్స్ 40 ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ ఎక్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆ 40 అలాగే ఉంటుంది మైనస్ 20. దెన్ దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 ohms. ఈ అన్నోన్ రెసిస్టెన్స్ వాల్యూ ఇదన్నమాట. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనమాట. మీకు ఎక్కడైతే 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుందో దానికి బిట్ అటాచ్మెంట్ ప్రాబ్లమ్స్ ఇస్తారు. సో ఇవి బాగా ప్రిపేర్ అయితే మీరు ఇందులో 8 మార్క్స్ తెచ్చుకోవచ్చు అనమాట. 6 మార్క్స్ ఎలాగో క్వశ్చన్కి వచ్చేస్తుంది. అలా దీంట్లో వెరైటీస్ ఉన్నాయి రకరకాలు. మామూలుగా జనరల్ రెసిస్టెన్స్ ఉంది, అలాగే పొటెన్షియోమీటర్ మీద ఉన్నాయి, అలాగే ఎక్కువ కాంబినేషన్ ప్యారలల్ కాంబినేషన్ ఉన్నాయి, అలాగే ఫైనల్గా మీకు వీస్టన్ బ్రిడ్జ్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.